హైదరాబాద్ ఇంజనీరు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ బయటగా ఉంది. మా ఇంటర్మీడియట్ డిగ్రీ టైంలో బస్సులు టైంకి రానప్పుడు ఆ ఫోర్ట్ అంటే ఆ గుట్టని చూసుకుంటూ అలా కాలక్షేపం చేసేది ఫ్రెండ్స్. అప్పుడు మాకంత మొబైల్ ఫోన్లు లేకుండేది, ఉంటే మామూలు డబ్బా ఫోన్స్ అంటే కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి. బస్ స్టాండ్ ఇంత పెద్దగా లేకుండా ఉన్నా కానీ ఇంత స్మూత్గా లేకుండా జస్ట్ అలా చెట్లు అవన్నీ బాగా ఉండేది ఒక సైడు ఎక్కడైతే బస్ పార్కింగ్ చేసింది. కానీ ఆ గుట్ట పైన గోడ్స్ మనుషులు ఎవరో ఇద్దరు కనిపించేవాళ్ళు. అక్కడ చూస్తూ ఎవరో ఉన్నారు, గూడ్స్ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. బట్ ఇప్పుడు అప్పుడు మేము ఉన్నప్పుడు బస్ స్టాండ్ ఎక్కువ నిర్మానుషంగా ఉండేది. కానీ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది సమ్మర్లో. ఎందుకంటే పబ్లిక్ అందరూ కూడా భయానికి, సమ్మర్ భయానికి ఎవరు కూడా రోడ్ల మీద కనబట్టట్లేదు. భువనగిరిలో చూడండి మధ్యాహ్నం టైంలో అసలు ఎంత రష్ ఉంటుందంటే, యాక్చువల్లీ మస్తు రష్ ఉంటుంది. అసలు రోడ్డు మీద దాటానికి కూడా ఇబ్బంది అవుతుంది. అలా వెహికల్స్ కానీ చాలా ఉంటుంది. ఇప్పుడు చూడండి చాలా నిర్మానుషంగా ఉంటుంది. జనాలు కూడా అంత ఏం లేదు, అందరూ నిలబడుతుంది. అన్నీ పోస్ట్పోన్ చేసుకున్నట్టు బహుశా. మేమైతే మా కోడలు అంతా చూసుకుంటూ మా కోడలు ఆకలి అవుతుంది అన్నట్టుగా బాగా ఫ్రూట్స్ వైపు చూస్తుంది. కానీ నేను అనేసరికి వచ్చేసి ఇక మా వాళ్ళ కోసం వెతుకుతున్నాను. చూడండి బస్ స్టాండ్లో అసలు పబ్లిక్ చాలామంది ఉంటారు. బస్సులు వెనక్కి తీద్దామన్నా కానీ పబ్లిక్ ఉన్నారా అని అలా భయపడుతుంటారు బస్ డ్రైవర్స్ కండక్టర్స్. కానీ బస్ స్టాండ్లో ఎంత విమర్శలు అందరికీ మధ్యాహ్నం టైంలో బస్సులు కూడా అంత ఎక్కువ కనిపిస్తుంది. అంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ప్రయాణాలు. ఎండలో చాలా రష్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక ఫెస్టివల్స్ టైంలో మాత్రం ఇక ఒకరినొకరిని ఎదురుగా వస్తూ ఉంటారు బస్ స్టాండ్లో. ఇప్పుడు చూడండి ఎంత విమర్శన ఎక్కువ, చాలా వేడి వస్తుంది. హీట్ టెంపరేచరు తల నొచ్చేలా ఉంది. ఎక్కడున్నారని మా వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. చూస్తూ ఉంటే అక్కడ నుంచి ఒక బస్సు వస్తున్నాము. ఇక మొత్తానికి అయితే మా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వెయిట్ చేస్తుంటే బస్ స్టాండ్లో అందరూ ఎవరికి ఇష్టం అందరూ నిర్మాషంగా ప్రశాంతంగా వచ్చినారు. కానీ కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళకి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలా చూస్తున్నా కూడా మా దగ్గర కొత్త కథలు వచ్చింది. అది చేతి చేసిన వస్తువులంతా చాలా వెరైటీ ఉన్నాయి. తను చాలా సింపుల్గా మార్కెటింగ్ చేశాడు తన వస్తువులు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు పూర్తిగా వాళ్ళకు సమాధానం చెప్తూ ఇలా వాడచ్చు అలా వాడచ్చు అని వాళ్ళని చాలా పాజిటివ్గా చెప్తుంది. కానీ వస్తువులు తాగించడం అంటే చాలా కష్టం కాబట్టి చూడండి ఇంకా మా బస్సు రావట్లేదు. ఇంతలో మా కోడలు ఏమైనా ఫ్రూట్స్ తీసుకున్నాము షాప్ దగ్గర అనగానే మేము అటు సైడు స్టార్ట్ అయింది. అయినా కానీ ఎండ ఏం తగ్గలేదు. మా బస్సు కోసం అటు చూస్తూ వెళ్తున్నాము. మా బస్సు అయితే మా కోడలేమో ఇంతమంది ఉన్నారు, అందరూ ఎండ కావట్లేదు, నన్ను తీసుకెళ్తున్నాం ఎండకు అని ఒకటే పరిస్థితి. అయినా సరే నేను ఒక్కడిని ఎందుకులే అలా కాలక్షేపంగా తీసుకెళ్దాము. ఈ బస్సు ఎక్కడిది ఆ బస్సు ఎక్కడిదని నన్ను ప్రశ్నలు వేస్తుంది. వాటికి సమాధానం చెప్తూ ముందుకు పోతుంది. ఇంతలోనే ఎదురుగా బైక్స్ వస్తుంది. ఆమె అటు ఇటు తిరుగుతుంటే నేను చూస్తున్నాడు అని చెప్తున్నాను. అలా జరుగుతున్న టైంలోనే మేము షాప్ దగ్గరికి వచ్చేసాము. షాపు వాళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ బాగుంటాయని మాకు ఒక ఐడియా ఉంది. అందులో చాలా టైమ్స్ మాకు తెలిసిన అతని దగ్గర తీసుకోవాలి కోసం మేము చాలా మందికి వెళ్తున్నాము. అక్కడ మేము ఏమైనా తీసుకుంటాము. సో చాలా షాప్స్ ఉన్నాయి బస్ స్టాండ్ చుట్టుపక్కల. కానీ మేము మాకు తెలిసిన వాళ్ళు
అందుకే మేము అక్కడికి వెళ్తాం. ఇక వాళ్ళ షాప్లోనే తీద్దామనుకున్నాం కానీ వాళ్ళు మనం ఇబ్బందిగా ఫీల్ అవుతారని ఏం చేయలేదు. కానీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వాళ్ళు మనం అడిగి తీస్తాము. వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం కూడా ఇలా నడుచుకుంటూ చాలా దూరం ఉన్నాం. కానీ మా కూడలు అడుగుతా ఉంది, ఫ్రూట్స్ అక్కడనే ఉన్నాయి కదా, మనం ఎందుకు ఇంత దూరం అని అంతా ఉంది. అయినా సరే ఆమెకు అలా కాదు, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంచిగా ఇస్తారు అని చెప్పేసి ఆమె అలా తీసుకొని ఆ షాప్ దగ్గర తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎండ మాత్రం చాలా చాలా హూప్లీ ఉంది. మనం నెత్తిని ఎంట్రుకలు కూడా మాడిపోయినా ఉండదు. ఇంతలోనే మా బస్సు వచ్చిందని మాకు తెలిసింది. ఇక మా అన్ని తెచ్చుకొని ఫ్రూట్స్ తెచ్చుకొని బస్సు ఎక్కేసాం. ఇక బస్సు వెళ్తూ ఉంది. బస్సులో కూడా చూడండి జనాలు ఏం లేరు, చాలా ఫ్రీగా వెళ్తుంది బస్సు. కాస్తంత ముందునే కొంత 2-3 ఉన్నారు, అంతకు మించి ఎవరు కూడా లేరు. ఎవరికి నచ్చే ప్లేస్లో వాళ్ళు కూర్చొని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా విండ్ గాలి చాలా చాలా హీట్గా వస్తుంది. అందుకే నేను వెనకాల చూస్తున్నాను. వెనకాల అయితే అలాగే వీడియోగా దిగొచ్చేది చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, మా ఊరికి అయితే వెళ్తున్నాము. మా ఊరికి ఒక 15-20 నిమిషాల్లో వెళ్తాము. త్వరగానే వెళ్తాము, అంత దూరం ఏమి ఉండదు. ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. రోడ్డు కూడా బాగుంటుంది. చూడండి చెట్లు అవన్నీ, అంత గడ్డి అంతా ఎండిపోయింది. హాట్గా వస్తుంది గాలి. అందుకే ఈ బాయ్ ఫ్రెండ్స్, మరి అందరూ హ్యాపీగా ఉండండి.